హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి సొరకాయ హల్వా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఎప్పుడు కర్రీనే కాకోకుండా మా అమ్మగారు ఒకసారి హల్వా చేసి చూపిస్తానని చెప్పారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఇక్కడ సొరకాయ హల్వా కోసము 2 గ్లాసుల చిక్కని పాలు తీసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి, అప్పుడే మనకు హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పాలని మనము స్టవ్ మీద హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. మనం 2 గ్లాస్ తీసుకున్నాం కదా, 1 గ్లాస్ అయ్యేంత వరకు మనము పాలని మరిగించుకోవాలి. ఇక్కడ మా అమ్మ స్టవ్ ఆన్ చేసి పాలను వేడి చేస్తుంది. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగు వచ్చిన తర్వాత మంటను లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలను వేడి చేసుకోవాలి. గరిటెతో ఇలా పాలు కలుపుతూ ఉండాలి, లేకుంటే పాలు పొంగిపోతాయి. తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనము డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి జీడిపప్పు, అలాగే ఎండు ద్రాక్ష, తర్వాత కొన్ని బాదం పప్పులు సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇంకా వీటన్నింటిని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ సొరకాయ. మేము వచ్చేసి ఇక్కడ లేత సొరకాయని తీసుకున్నాము. మీరు కూడా లేత సొరకాయనే తీసుకోండి. ముదురు సొరకాయ అయితే దాంతో విత్తనాలన్నీ ఉండి టేస్ట్ అంత బాగుండదండి హల్వా. మేము వచ్చేసి ఇక్కడ ఓన్లీ హాఫ్ సొరకాయ మాత్రమే తీసుకొని హల్వా చేస్తున్నాము. మీరు కావాలంటే ఫుల్ సొరకాయని హల్వా చేసుకోవచ్చు. అప్పుడు పాలు వచ్చేసి 1 లీటర్ పాల దాకా పడతాయండి. మేము వచ్చేసి ఇక్కడ హాఫ్ లీటర్ తీసుకున్నాము కదా, పాలు సరిపోతుంది. దీని సొరకాయ మొత్తం మనము ఇలా పీల్ చేసుకోవాలి. తర్వాత మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పైన ఉంటాయి కదా లైట్గా విత్తనాలు, అలా ఆ పార్ట్ మొత్తం మనం తీసేయాలి. అప్పుడే మనకు హల్వా టేస్ట్ అనేది బాగుంటుంది. మనం అలాగే వేస్తే కనుక మనకి హల్వా టేస్ట్ అనేది మారిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఆ పార్ట్ మొత్తం తీసేయండి. ఇక్కడ వీడియోలో మా అమ్మ చేస్తుంది కదా, అలా తీసేయాలి. తర్వాత మనము కొబ్బరి తురుముకుంటాం కదా, అట్లాంటిది ఒకటి తీసుకొని ఈ సొరకాయ మొత్తాన్ని పెద్ద బొరకలు ఉంటాయి కదా దాంతో తురుముకోవాలి. మనము చిన్న బొరకలలో కనుక సొరకాయను తురిమితే మనకి హల్వా అనేది పొడి పొడిగా రాదండి, ముద్దలాగా అయిపోతుంది. అందుకు మనము పెద్ద బొరకలు ఉంటాయి కదా దాంతో మాత్రమే తురుముకోవాలి. అప్పుడు మనకు హల్వా అనేది పొడి పొడిగా వస్తుంది. చూసారా, పాలు వచ్చేసి మరుగుతున్నాయి. ఇంకా మరగాలండి, ఇంకా బాగా మరిగి మనకు ఓన్లీ 1 గ్లాస్ మాత్రమే రావాలి. ఇంకా తక్కువైనా పర్వాలేదు. పాలు ఎంత బాగా మరిగితే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ, అందులోనే ఇంకొక స్పూన్ గీ వేసుకొని మనము ఇప్పుడు సొరకాయ అంతా తురిమి పెట్టుకున్నాం కదా ఆ మొత్తం వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుందండి. తర్వాత మనం ఇందులోకి ఒక గ్లాస్, టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో మేము షుగర్ వేసాము. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. మాకైతే ఇక్కడ కరెక్ట్గా షుగర్ సరిపోయింది. ఒకవేళ స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు చక్కెర అంతా కరిగిపోయి మనకు పాకంలాగా వస్తుంది. ఈ పాకాన్ని మొత్తం మనకు సొరకాయ పీల్చుకుంటే అప్పుడు మనకి సొరకాయ హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉంటే మనకు పాకం అంతా దగ్గరకు వస్తుంది.
చూసారా, ఇలా బుడగలు బుడగలు వస్తుంది. ఇదంతా మనకు దగ్గరకు వచ్చిన తర్వాత మనం పాలు పోసుకోవాలి. మరిగించుకున్నాం కదా ఈ పాలు, చూసారా ఓన్లీ 1 గ్లాస్ మాత్రమే అయిపోయాయి. ఈ పాలను మనం అందులో పోసుకుందాము. మీగడతో కలిపి వేసేయాలండి పాలు. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ పాలన్నీ దగ్గర పడేంత వరకు మనము కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 to 3 minutes అలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మన టేస్టీ హల్వా రెడీ అయిపోతుంది. చూసారా, మొత్తం పాలన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు మనము ఇందాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసి ఒక 2 to 3 times అలా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే మన టేస్టీ హల్వా రెడీ. ఇప్పుడు మనము ఇంకా ఒక కప్పులోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, సింపుల్గా హల్వా అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.